ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ ఒకటి గుర్రం పాపిరెడ్డి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ మూవీ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి అవుతున్నాను, సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇక వివరాల్లోకి వెళ్తే, గుర్రం పాపిరెడ్డి శ్రీశైలంలో ఉన్న ఒక శ్మశానంలో నుంచి శ్రీనగర్లో ఉన్న శివ మార్చడం జరుగుతుంది అనే దాని చుట్టూ అల్లుకున్న కథ అండి ఇది. ఇందులో జీవన్, నరేష్ అగస్త్య, ఫరీనా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు తదితరులు నటించాము. ఈ మూవీ విషయంకి వస్తే కామెడీతో నడుస్తుంది. ఇక ఈ మూవీ చాలానే అక్కడక్కడ నవ్వులు ఉన్నాయి. ఈ మూవీలో నరేష్ అగస్త్య నటన కూడా బాగుంది. ఇక జీవన్ ఇంతకుముందు చేసిన దానికంటే ఇందులో బాగా చేశాడని చెప్పొచ్చు. యోగి బాబు తనతో నవ్వులతో చాలా బాగానే అట్రాక్ట్ చేశాడు. ఈ మూవీ వచ్చేసి దానికి గుర్రం పాపిరెడ్డికి సంబంధం ఏమిటి అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇక ఈ మూవీ అంతగా కొన్ని బలమైన పాయింట్లు ఉన్నప్పటికీ కొంచెం స్టోరీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ జర స్లోగా ఫ్లాట్గా నడవడం జరుగుతుంది. దర్శకుడు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక ఈ వారం వెళ్ళాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. మీరు కామెడీతో నచ్చేవాళ్ళు ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. అవతార్ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పటికీ కానీ చిన్న సినిమాల హవా నడుస్తుంది. అలాంటి మూవీ కోవాలకే వస్తుంది ఈ గుర్రం పాపిరెడ్డి. ఇక జీవన్ పాత్ర కూడా చాలా బాగానే ఉంది. కసిరెడ్డి కూడా బాగానే నటించాడు ఈ మూవీలో. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరోసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. Thank you.